హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ముఖ్యంగా నీట్ యూజీ 2026 ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ కోసం సీట్ కోసం ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకైతే ఈరోజు చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ కింద ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం అప్లై చేసిన అభ్యర్థుల కోసం అయితే ఈ వీడియో పూర్తిగా చూడాలి. సో వారి కోసం సంబంధించిన వీడియో ఇది. సో ఎందుకంటే ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీకి సంబంధించి ఒరిజినల్ సర్టిఫికేట్ ఫిజికల్ వెరిఫికేషన్ షెడ్యూల్ అయితే విడుదల చేసింది. సో ఈ వెరిఫికేషన్లో ఎవరెవరు రావాలి, ఏ తేదీన రావాలి, ఎక్కడికి రావాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 8 సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. మీరు ఏ వెరిఫికేషన్కు హాజరు కాకపోతే ఏమవుతుంది, సో ఇలాంటి అన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్స్కి అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద సో ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2026-27కి సంబంధించి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో రిజర్వేషన్ కోసం అప్లై చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అయితే ఫిజికల్ వెరిఫికేషన్కి హాజరు కావాలని యూనివర్సిటీ అయితే తెలిపింది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో మీ స్పోర్ట్స్ కోటా క్లెయిమ్కి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అధికారులు అయితే ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మనకి. సో ద నోటిఫికేషన్ ఫర్ ద షెడ్యూల్ ఫర్ ద ఫిజికల్ వెరిఫికేషన్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ క్యాండిడేట్స్. సో ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన తేదీలు అయితే గుర్తుంచుకోవాలి ఒకసారి. సో దీంట్లో డేట్స్ ఇచ్చారు మనకి క్లియర్గా. ఇక్కడ 31 ఆగస్ట్ 2026 ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ సీరియల్ నెంబర్ 1 to 125 వరకు రావాలని చెప్పేసి ఇక్కడ పిలవడం జరిగింది. సో అదేవిధంగా ఫిజికల్ వెరిఫికేషన్కి హాజరు కావాలని 1 to 125 వరకు ఎవరైతే ఉన్నారో వారు 31 ఆగస్టు 2026. సో ఇక్కడ వెన్యూ కూడా ఇచ్చారు, సిల్వర్ జూబ్లీ బ్లాక్, 2nd floor, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్. సో ఇక్కడికి మనం వెన్యూకి చేరుకోవాల్సి ఉంటుంది. సో డే 2లో మనకి 1 సెప్టెంబర్ సో ఇక్కడ 10 o'clock నుంచి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 126 నుంచి లాస్ట్ క్యాండిడేట్ వరకు ఉన్న వారిని రావాలని చెప్పి జరగడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి సో ఫిజికల్ వెరిఫికేషన్ సంబంధించిన వెన్యూ తప్పకుండా గుర్తుంచుకోవాలి. సో సిల్వర్ జూబ్లీ బ్లాక్, 2nd floor, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడ. సో ఇక్కడే క్యాండిడేట్స్కి తమ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది. సో ఈ యూనివర్సిటీ నోటిఫికేషన్లో మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. అవసరమైతే క్యాండిడేట్స్ మరో ఒక రోజు కూడా స్టే చేయాల్సి రావచ్చు. కాబట్టి వెరిఫికేషన్కి వచ్చే క్యాండిడేట్స్ ముందుగానే తన ట్రావెల్ అండ్ స్టే అరేంజ్మెంట్ చేసుకోవడం మంచిది అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఒకటి గమనించాలి అభ్యర్థులు. అదేవిధంగా షెడ్యూల్ ఇక్కడ చాలా ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇక్కడ షెడ్యూల్ డేట్స్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారుల ముందు ఫిజికల్ వెరిఫికేషన్ హాజరు కాని క్యాండిడేట్స్ను స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ కింద కన్సిడర్ చేయరని నోటిఫికేషన్లో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ కుడ్ నాట్ బి అటెండ్ ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆన్ ద అబోవ్ షెడ్యూల్. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ అలాగే ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, నో కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్డ్ అని కూడా పేర్కొన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే కరస్పాండెన్స్ ఉండరో వారికి ఇక్కడ ఎంటర్టైన్ అయితే ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకే మీ పేరు ఈ లిస్టులో ఉంటే తప్పకుండా షెడ్యూల్ డేట్స్ ప్రకారం వెరిఫికేషన్కి వెళ్ళండి. డాక్యుమెంట్స్ లిస్ట్ ఏమేమి తీసుకెళ్ళాలి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పాయింట్. సో దీంట్లో ముఖ్యంగా 2 sets తీసుకెళ్ళాలని క్లియర్గా రాశారు. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ టు బి రిక్వైర్డ్ సబ్మిట్ ఇన్ ద ఒరిజినల్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. సో ఇక్కడ 2 చెట్లు జిరాక్స్ తీసుకెళ్లాలని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనకి 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ మెమోస్ కావాలి. సో వాటితో పాటు మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాలి. సో ఈ 2 కంపల్సరీ తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీ ఇంటర్మీడియట్ +2 మార్క్స్ మెమో ఒరిజినల్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే నీట్ యూజీ 2026 ర్యాంక్ కార్డు తీసుకెళ్ళాలి. సో తర్వాత మనకి ఆధార్ కార్డు, సో ఇది ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ కోసం. సో ఇక్కడ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, ఇక్కడ మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ అది స్టేట్ కోటానా, స్టేటా, నేషనలా, సో ఇలాంటి సంబంధించిన సర్టిఫికేట్స్. అదేవిధంగా బ్యాకప్ సర్టిఫికేట్స్, ఇక్కడ ముఖ్యంగా బ్యాకప్ సర్టిఫికేట్స్ హై అచీవ్మెంట్స్. సో దాని మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్లో ఏ కేటగిరీకి సంబంధించి ఉందో దాని ప్రకారం Form 2, Form 3 అండ్
ఫామ్ 1, ఫామ్ 4 సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. సో ఇది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్స్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో సెట్స్ కాపీస్ అంటే 2 సెట్ జిరాక్స్ తీసుకెళ్ళాలి వీటితో పాటు. సో ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్లో ముఖ్యమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్తో పాటు స్పోర్ట్స్ కోటా కింద ఫామ్ 1 నుండి ఫామ్ 4 వరకు స్పెసిమెన్ ఫామ్స్ ఖచ్చితంగా కూడా ఇచ్చారు. ఇక్కడ ఫామ్ 1లో ముఖ్యంగా చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఫామ్ 1కి సంబంధించి నేషనల్, సో దీనికి సంబంధించిన ఛాంపియన్షిప్ ఏదైనా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ సంబంధించిన సర్టిఫికేట్స్ లేదా నేషనల్ ఫెడరేషన్ లేదా నేషనల్ అసోసియేషన్ ద్వారా ఇష్యూ చేయబడే సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్లో మెడల్స్ లేదా పార్టిసిపేషన్ సంబంధించిన ఏమైనా అది ఫామ్ 1కి సంబంధించి. ఫామ్ 2లో నేషనల్ కాంపిటీషన్, సౌత్ జోన్ కాంపిటీషన్స్, స్టేట్ లెవెల్ మెడల్స్ వంటి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్. సో ఇది స్టేట్ అసోసియేషన్ ద్వారా ఇష్యూ చేయబడతాయి. సో ఇది ఫామ్ 2 సంబంధించి. ఫామ్ 3 చూస్తే యూనివర్సిటీ లెవెల్లో స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కోసం ఉపయోగించే సర్టిఫికేట్ అంటాం. సో ఇక్కడ యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ, సౌత్ జోన్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా లేదా వరల్డ్ ఇంటర్ యూనివర్సిటీస్ సంబంధించిన కాంపిటీషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇందులో వర్తిస్తాయి. ఇది ఫామ్ 3కి సంబంధించి. ఇది కన్సర్న్ యూనివర్సిటీలో డీన్ కానీ డైరెక్టర్ లేదా స్పోర్ట్స్ సంబంధించిన కాంపిటెంట్ ఆఫీసర్ ద్వారా క్లారిటీ అయితే చేసుకోవాలి. సో ఇది క్లారిఫై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫామ్ 4 సంబంధించి SGF గేమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సో మరియు ఇతర స్కూల్స్ అండ్ గేమ్స్, నేషనల్ గేమ్స్, స్టేట్, ఇంటర్ డిస్టిక్, సో ఈవెంట్ సంబంధించిన కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి. దీన్ని ఫామ్ 4 అంటారు. ఇది DEO, డిప్యూటీ SO లేదా డిప్యూటీ సెక్రటరీ లేదా SGF వంటి ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ద్వారా ఇష్యూ చేయబడుతుంది. ఇవి ఫామ్కి సంబంధించిన 1 to 4 వరకు. ఈ లిస్టులో ఎలాంటి నీట్ స్కోర్లు ఉన్నాయి చూద్దామంటే ఇక్కడ ఒకసారి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెరిఫికేషన్లో క్యాండిడేట్ యొక్క నీట్ ర్యాంకు, స్కోర్, ఇతర వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్టులో మొదటి క్యాండిడేట్కి, ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్కి చూసుకుంటే నీట్లో వారి యొక్క స్కోర్ ర్యాంక్ చూసుకుంటే 11,279. ఇక్కడ వాళ్ళ యొక్క స్కోర్ ఎంత ఉంది? 596 ఉంది. సో అలాగే ఈ లిస్టులో నెక్స్ట్ నీట్ స్కోర్ కూడా తగ్గుతూ వస్తున్నాయి. డే 1లో లిస్టులో 395 మార్క్స్ వరకు అయితే క్యాండిడేట్స్ ఉన్నారు. డే 2లో స్కోర్స్ ఇంకా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా మనకి ఇలా స్కోర్ తగ్గుతూ వస్తుంది. సో ఒకసారి ఇది చెక్ చేసుకోండి. నెక్స్ట్ దీంతో పాటుగా సో ఈ లిస్టులో చివరి వరకు క్యాండిడేట్స్ 177 మార్క్స్ కూడా నోటిఫికేషన్లో కనిపిస్తున్నాయి. ఎన్ని మార్క్స్ అంటే 177 మార్క్స్ వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నోటిఫికేషన్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీ ఫిజికల్ వెరిఫికేషన్ షెడ్యూల్ గురించి, అంటే ఈ లిస్టులో పేరు ఉండడం లేదా వెరిఫికేషన్కి పిలవడం అనేది ఫైనల్ MBBS, BDS అలాట్మెంట్ అనే అర్థం కాదు, గుర్తుంచుకోండి. జస్ట్ ఇది సర్టిఫికేట్ వెరిఫికేషనే. మీ స్కోర్లో మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మిమ్మల్ని పిలుస్తున్నారు, సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అని. ముందుగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన క్లైమ్స్ సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేస్తారు. తర్వాత కౌన్సిలింగ్ మరియు అప్లికబుల్ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం అయితే అడ్మిషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. కాబట్టి వెరిఫికేషన్లో లిస్టులో మీ పేరు ఉంది, వెంటనే MBBS సీట్ కన్ఫర్మ్ అయిందని అనుకోవద్దు. స్టూడెంట్స్కి నా సజెషన్ ఏంటంటే, మీరు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో అప్లై చేసి ఉంటే, ఈ లిస్టులో మీ పేరు ఉంటే ముందుగా మీ సీరియల్ నెంబర్ చెక్ చేయండి. మీ వెరిఫికేషన్ డేట్స్ని తెలుసుకోండి. ఉదయం 10 గంటలకైతే వెన్యూకి చేరుకునేలా చూసుకోండి. ఎవరైతే ఉన్నారో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ప్రతి సర్టిఫికేట్స్ అనేవి 2 సెట్స్ కాపీ తీసుకెళ్ళండి. నీట్ ర్యాంక్ కార్డు మర్చిపోవద్దు, ఆధార్ కార్డు, స్పోర్ట్స్ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్ ఏది ఉంటే అవి తీసుకెళ్ళాలి. రెలివెంట్ ఫామ్స్ 1, 2, 3, 4 వరకు సరైనది ఏదో చెక్ చేసుకోండి. 2 ఫొటోస్ కూడా తీసుకెళ్ళండి. సో ముఖ్యంగా వెరిఫికేషన్ డేట్ అయితే మిస్ చేయకండి. ఎందుకంటే షెడ్యూల్ డేట్లో వెరిఫికేషన్కు హాజరు కాకపోతే ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కేటగిరీలో కన్సిడర్ చేయరని యూనివర్సిటీ స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అయితే స్టూడెంట్స్, ఈరోజు మనం తెలుసుకున్న ఈ ముఖ్యమైన పాయింట్స్ MBBS, BDS కోర్సు కాంపిటెంటివ్ అథారిటీ కోటా కింద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026-27 ఇవి డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వారు సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోర్ డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ విజయవాడలో ఉంది. సో ఈ డేట్లో 31st, అదేవిధంగా 1st సెప్టెంబర్. సో డే గుర్తుంచుకోండి. సీరియల్ నెంబర్ 1 to 125 31st వెళ్ళండి ఆగస్టు. అదేవిధంగా 1 to 9th ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా సో ఇక్కడ రిపోర్టింగ్ టైం 10 o'clock,
సో డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ తీసుకెళ్ళండి, 2 సైడ్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఇంపార్టెంట్ వెరిఫికేషన్కి అయితే తప్పకుండా హాజరు కావాలి. స్టూడెంట్స్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే రిలేటివ్స్కి అయితే స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ అప్డేట్స్, ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్, ఏపీ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ అప్డేట్స్, కట్ ఆఫ్స్, సీట్ అలాట్మెంట్ మరియు ముఖ్యమైన నోటిఫికేషన్స్ కోసం మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరొక ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.